ఏంటి? నువ్వు మాత్రం నన్ను ఒక సభలో నోటిది పొగరబోతే దీన్ని తిట్లా? అందుకని నువ్వు నన్ను రే అంటావా? ఇలా సభలో మాట్లాడడానికి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఎంతమందిని దాటొచ్చానో తెలుసా? నిన్నెవరే కష్టపడమని చెప్పింది? బావని పెళ్లి చేసుకున్నావా, బావకు వంట చేసి పెట్టావా, బావ బట్టలన్నీ ఉతికి పెట్టావా, తర్వాత బావతో సొరతో గడిపావా, అలాగే అత్తగారిని బాగా చూసుకున్నావా? దానికి వేరే వాళ్ళని చూసుకో. నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. నేను వెళ్లాల్సిన చోటుకి వెళ్ళక తప్పదు. ఓసిని ఆ డ్రీమ్లో నేనున్నానా? ఉన్నావు. ఓ మూలన నాకు నా డ్రీమ్ ఫుల్గా నువ్వే ఉన్నావే. రాత్రి కూడా మన డ్రీమ్లో మనం ఏం చేసామో తెలుసా? ఏం చేసాం? ఏం చేసామంటే చేస్తేనేగా తెలిసేది. విసిరి బారే, కాటేసిద్దేమో. చెప్తుంటే వద్దు, విసిరే. చెప్పాను కదా నీకు, ఏమైందో చూసావా? ఏం కాదు, వదిలే. ఇండియాలో ఉండే 70% పాములకు విషమే ఉండదు. మనమే భయపడి ఏది. రుద్రా 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 తెలిసిన అమ్మాయి ఏదో తెలియక చేసింది. మీ నాకు బాగా తెలిసిన వాళ్ళు పెద్ద మనసు చేసుకుని నా కాంటాక్ట్ ఆ అమ్మాయికే ఇస్తే. ఏంటండి, కోళ్ళు గోడతో పారిపోయాయా ఏంటి? బామ్మగారు, ఏం జరిగింది? ఇదిగోండి క్యాంటీన్ కాంట్రాక్ట్ అడ్వాన్స్. కాళేశ్వరరావు మార్కెట్లో తండాలు వడ్డీకి మాలతి ₹1,00,000 అప్పుగా తీసుకుంది. వడ్డీకి వడ్డీ వేసి అసలుకు మించి కట్టింది. ఇంకా ₹1,00,000 కావాలంటూ బండిని, కోళ్లగూడుని అన్నీ తీసుకుపోయారు. పైగా చాలా నీచంగా మాట్లాడి వెళ్లారు. డబ్బు నేను రెడీ చేసి పెడతాను, మీరు నాకు కూడా వస్తే చాలు. గడ్డం తీసి నీళ్ళు యాక్ట్ చేయాలా? పొరరే, పార్టీ ఆఫీసులో తలకు మించిన పనులున్నాయి. ఎళ్ళు ప్లీజ్ అన్నా. పాపం అన్న అమ్మాయి డబ్బులు కూడా రెడీ చేసుకుంది. నాకోసం ఈ పని చేయవా? ఏంట్రా, కొట్టిన అమ్మాయి గురించి ఎంతగా ఫీల్ అవుతున్నావు? కొంపతీసి లవ్వా ఏంటి? నీ లవ్కి హెల్ప్ చేయబోయి నా లవ్ మటాష్ అవుతురా. రుద్రకి నాలో నచ్చింది, నా గడ్డమే. వెళ్ళి పని చూసుకో పో అన్నా. అలాంటి దాన్ని కొట్టాడు. చాలు చాలయ్యా. ఐస్ క్యూబ్ లేదా? రామ్మ రుద్ర, రా. ఈయన ప్రజాపనుల శాఖ, ఈ అమ్మాయి రుద్ర. నాకు తెలుసులేవయ్యా, చాలా మీటింగ్లో మాట్లాడడం చూశాను. చిన్న వయసులోనే పాప ఎరగ తీసేస్తోంది. అంతేనా? ఎర్రగా బుర్రగా అందంగా ఊరుకోండయా. పాప పార్టీ పదవికి ఆశపడుతోంది. అందుకే నువ్వు ఈయన ముగ్గురు ఉంటారు కదా, పరిచయం చేద్దాం రమ్మని చెప్పిన. ఓ బాబా, లోపలికి వెళ్ళి ఐస్ క్యూబ్స్ తీసుకురా. నువ్వేం డోంట్ వరీ అనుకోకమ్మా. స్ట్రైట్ గా తిన్నగా వెళ్ళి స్టెప్స్ ఎక్కి లెఫ్ట్ కి తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది. దాని మీద ఎక్కి దిగి ఇంటికి వెళ్ళిపో. ఊరుకోండయా, నువ్వు తీసుకురామ్మా. ఆడపిల్లలు పెట్టుకుని ఏంటయ్యా మాటలు? నీకు ఆ పిల్ల మీద ఆశ ఉంటే డబ్బులతో పడే, అది వదిలేసి పార్టీ పదవి అంటూ సోదు. ఏమయ్యా, రాజకీయాల్లో ఉంది, డబ్బులకి మాత్రం పడిపోతుందా? వాళ్ళ అమ్మ డబ్బు కోసం చేయకూడని పనులన్నీ చేసేది. ఏంటో ఏవేవో చెప్తున్నావు, నాకు ఇవన్నీ తెలియదే. అది తెలిస్తే నువ్వెందుకు 10th క్లాస్ ఫెయిల్ అవుతావు? ఇదిగో నేనేం 10th క్లాస్ ఫెయిల్ కాదు, చలపతి ఎంఏ. మీ ఊరి యూనివర్సిటీలో ఇంకొకటి చేత పరీక్ష రాయించుకుని తెచ్చుకున్న డిగ్రీ అది. అరవకయ్యా, విషయం ఆ నోట ఈ నోట బయటికి వెళ్తే ఎవరైనా కేసేస్తారు. అన్నీ రెడీ చేశాను మేడం. కేసుని రేపే ఫైల్ చేయొచ్చు. ప్రాక్సీని పెట్టి పరీక్ష రాయించినందుకు మంత్రి చలపతి పైన కేసు ఫైల్ చేశారు. 9 గంటలకు నేను కాలేజ్కి వెళ్ళాలి. నా షర్ట్ ఆయన చేసి పెట్టచ్చు కదా. వాడి షర్ట్ ఆయన చేస్తాను. సంపాదించేది నేను, ఖర్చు పెట్టేది ఆడా. ఒక హెల్ప్ అడిగితే చేయనంటాడు. ఇది చాలదన్నట్టు నా లవర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఆ లవర్ ఏమన్నా సూపరా, ఊరోరా అరుచుకుంటూ తిరుగు. ఏంటి? ఏం లేదే. ఓకే.